హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Target45. ఈరోజు మనం పవర్ ఆఫ్ ఎ నంబర్ ఏ రేస్ టు ద పవర్ బి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం యూజింగ్ రికర్షన్. సో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫంక్షన్ అయితే రాసుకుందాము. ఫంక్షన్ నేమ్ వచ్చేసి పవర్. 2 పారామీటర్స్ ఉంటాయి, ఏబి. మనం రికర్షన్ అన్నాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు, రికర్షన్ అంటే a function is called repeatedly by itself until the base condition is reached. So ఇది రికర్షన్ డెఫినేషన్. ఫస్ట్ బేస్ కండిషన్ రాసుకోవాలి. బేస్ కండిషన్ ఇవ్వకపోతే అది రికర్షన్ ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే రికర్షన్లో బేస్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఏం రాస్తున్నామంటే ఫస్ట్ ఒకవేళ బి అనేది 0 అయితే మనం ఏం చేయాలి, రిటర్న్ 1 చేయాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఏ టు ది పవర్ బి అనుకోండి, ఏ టు ది పవర్ 0 అంటే 1 కదా, మనకు ఆల్రెడీ తెలిసింది. ఈ మ్యాథ్స్ మనకి ఈ మినిమం నాలెడ్జ్ తెలిసింది ఆల్రెడీ, అందుకని చెప్పేసి రిటర్న్ చేయాలి 1. లేకపోతే రిటర్న్ చేయాలి ఏంటి, ఏ ఇంటూ పవర్ ఏ కమా బి -1. ఇది మనం కంటిన్యూస్గా పాస్ చేస్తాం, బిని డిక్రిమెంట్ చేస్తూ వస్తాం. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది 2 టు ది పవర్ 3 అనుకోండి. 2 టు ది పవర్ 3 కనుక్కోవాలంటే 2 టు ది పవర్ 2 కనుక్కోవాలి, 2 టు ది పవర్ 1 అనుకోవాలి, 2 టు ది పవర్ 0 అనుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏని అలాగే పెట్టి ఇది కంటిన్యూస్గా బిని డిక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నాం. దీన్ని మనం ట్రేస్ చేసినట్లయితే చేద్దాము. ప్రింట్ అని రాసి ఇక్కడ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా, పవర్ అనే ఫంక్షన్ని 2, 3 ఈ ఇన్పుట్ ఇచ్చి పాస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. చూడండి 8, మనం 2, 3 పాస్ చేస్తున్నాము కాబట్టి. ఎందుకు 2 ఇంటూ 2 ఇంటూ 2 8. అదే 5 టు ది పవర్ 2 ఇస్తే ఏం కావాలి, 5 ఇంటూ 5 25 కదా, 5, 2 ఇద్దాం. ఇక్కడ బేస్ వచ్చేసి 5, పవర్ వచ్చేసి 2, అందుకని చెప్పేసి ఇది 25 అని ఇస్తుంది మనకి. ఇది రికర్షన్లో కాబట్టి ఇలా చేసాము, లేకపోతే మనం ఈజీగా ఏం చేస్తామంటే ఇంత కూడా లేకుండా రిటర్న్ అని చెప్పేసి ఇది ఈ సింపుల్ ఆపరేటర్తో మనం సాల్వ్ చేసేయచ్చు. సేమ్ ఇదే, కానీ మనం ఇక్కడ రికర్షన్తో సాల్వ్ చేస్తున్నాం. ఈ సింపుల్ వేరియేషన్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి ఆపరేటర్స్ యూజ్ చేయకుండా ఇలాగా కొంచెం ట్రికీగా చిన్న ప్రాబ్లమే కదా ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ట్రేస్ చేసి చూద్దాము. ట్రేస్ చేస్తే 2, 3 కదా, ఇక్కడ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 ఏమవుతుంది, ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేయాలి. బి ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 1, బి ఈక్వల్ టు 0 ఫాల్స్. తర్వాత రిటర్న్ చేయాలి ఏ ఇంటూ, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ ఇంటూ పవర్ 2, బి -1. బి -1 అంటే 3 -1. ఇదేమవుతుంది, ఏ ఇంటూ అంటే 2 ఇంటూ. ఇది కనుక్కోవాలంటే ఇది మళ్ళీ కాల్ అవుతుంది. ఇది మళ్ళీ కాల్ అయినప్పుడు ఇప్పుడు ఏ ఏంటి మనకు 2 ఇంటూ పవర్ 2, 2 -1 మళ్ళీ కనుక్కోవాలి. 2 కామన్, పవర్ 2,
1 మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ బేస్ కండిషన్ రీచ్ అవుతుంది. ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ 2 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 2 ఇస్తుంది. ఇక్కడికి వెళ్ళాక 2 ఇంటూ 2 ఇంటూ 2. ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసి 8 వస్తుంది. సో మనం ఈ విధంగా రికర్షన్ యూజ్ చేసి పవర్ ఆఫ్ నెంబర్ని సాల్వ్ చేసాము. ఇది చాలా సింపుల్, కానీ అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇది ఈరోజు చిన్నగా అనిపిస్తుంది, కానీ ఈ చిన్నవి ఒక్కొక్కసారి చాలా ట్రికీగా కూడా అనిపిస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద మీకు టెక్నికల్ రౌండ్స్లో అలాగా కాస్త ట్రికీ క్వశ్చన్స్ అడిగి సాల్వ్ చేయమనొచ్చు. అందుకే ఈరోజు మనం దీన్ని సాల్వ్ చేసాము. కొందరు కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు ఫంక్షన్స్, ఊప్స్ అవంతా యూస్ చేద్దామని. ఈ కోడింగ్ సిరీస్ ఎలా ప్లాన్ చేసామంటే బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్లో ఉండేలాగా అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేలాగా చేసాము. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇది బేసిక్స్ లాగే ఉంటుంది, బిగినర్కి ఫ్రెండ్లీ లాగా. పోన్ పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం మనం. సో అందుకని చెప్పేసి ఈరోజు దీన్ని చూస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.